గలతీయులకు రాసిన పత్రిక. నేను ప్రార్థనలు అయ్యేటప్పుడల్లా నాకు ఏదైనా అవకాశం దొరికితే దీని మీదే చెప్తాను, ఆత్మఫలం మీద చెప్తాను. అలాగే దొరుకుతున్నాయి కదా 9ని ఇంకోటి ఒక రోజు నాకు అవకాశం దొరికినప్పుడల్లా వివరిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఆత్మఫలమేమనగా చాలా ఈరోజు నేర్చుకుంటాం. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. జీవగల తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రతిదినం విజ్ఞాపన చేయడానికి మాకు విధిస్తున్నాను. ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది 17వ రోజు. మా తండ్రి 17 రోజుల పాటు నీ సన్నిధిలో చక్కగా కూడి నీతో సహవాసం చేసి సంభాషించి నీ మాటలు నేర్చుకుని మా బాధల్ని చెప్పుకునే గొప్ప తండ్రి ఇచ్చావు. ఏమిస్తే నువ్వు నాకు తీర్చుకుంటావు. ఇలాంటి అవకాశాలు లేక నశిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా. మరి మరొకసారి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు తెలియజేస్తూ ఈ రాత్రి ఈ ప్రార్థన సహవాసాన్ని మీరు దీవించమని కోరుతున్నాను. అయ్యా, మరి మొదటిగా ప్రార్థించే ముందు కొన్ని మాటల చేత మమ్మల్ని మేము బలపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము. మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బహుశా శశికిరణ్ గారు అక్కడ డాక్టర్నల్ టీచింగ్ స్టార్ట్ చేసినట్టున్నాను. ఎందుకంటే విద్య రికార్డ్ చేసి పెట్టింది నేను విన్నాను. సో రక్షణ గురించిన డాక్టర్నల్ టీచింగ్. సో రేపు హోలీ స్పిరిట్ చెప్తారు. రేపు హోలీ స్పిరిట్ గురించి చెప్తారు. 10 ఉంటాయి సిద్ధాంత బోధలు. ఆ 10ని మరి అవకాశం దొరికినప్పుడల్లా చెప్పమని చెప్పాను నేను. సో అందుకని టుమారో యూ విల్ బి హీరింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే హోలీ స్పిరిట్ మీద చాలామందికి చాలా రకాల కలవరాలు ఉన్నాయి. అయితే దాంట్లో ఒకటి నేను టచ్ చేస్తాను. రేపు అన్న వివరిస్తాను. పరిశుద్ధాత్మను గురించిన అవగాహన చాలా మందికి లేదు. ఏమనుకుంటున్నారంటే అదేదో అర్థం కాని భాష మాట్లాడి ఎగిరి గొంతులేసి చేస్తే పరిశుద్ధాత్మ. ఎవరన్నా తల మీద సేవలు చేసి గట్టిగా కిందపడిపోతే ఇది పరిశుద్ధాత్మ. యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి చెప్పిన 3 అనుభవాలు, వాటిల్లో ఒకటి నేను చెప్తాను. ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ మీతో ఉంటుంది, మీలో ఉంటుంది, మీ మీదికి వస్తుంది. ఇది 3 అనుభవాలు. అయితే ప్రియులారా, నేను ఈ రాత్రి చెప్పబోయే అనుభవం ఏంటంటే నిజంగా పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిలో మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు వేప చెట్టు బాగా ఫలించిందనుకోండి, ఏం కావాలంటే వేపకాయ ఫలాలు కావాలి. ఏమంటే జామ చెట్టు ఫలించిందనుకో ఏం రావాలి? జామ ఫలాలు కావాలి. ఎనీథింగ్ ఫలించింది అనడానికి ఫలాలు కావాలి. అలాగే నేను ఆత్మ సంబంధిని, ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. నేను ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. అందుకని మీకు చెప్తాను, ఈ మాటలు కొంచెం చెప్తాను. పరిశుద్ధాత్మ మీతో ఉంటే మొదట అనుభవం తెలుసా? పరిశుద్ధాత్మను మనతో వస్తుంటే పాపమును గురించి, ఏమండి నీతిని గురించి, తీర్పును గురించి లోకముని ఏం చేస్తాడు? చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఆత్మఫలాలు వస్తాయి. ఏమొస్తాయి? పరిశుద్ధాత్ముడు మన మీదికి వస్తే అప్పుడేం జరుగుతుందంటే, ఏమండి శక్తి వస్తుంది. ఆ శక్తితో నానా విధాలైన కార్యాలు, అనగా ప్రభు చెప్పాడు కదా, రకరకాలైన మరి భాషలు మాట్లాడతారని, అద్భుతాలు చేస్తారని,
వివేకం వస్తుందని, ఇవన్నీ మూడవ స్టెప్. అయితే ఆత్మ సంబంధిగా ఉన్న వ్యక్తిలో ఉండాల్సిన ఫలాల గురించి అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ అక్కడ 9 రాసుంటారు కదా. 1 ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 దయాళుత్వం, 6 మంచితనం, 7 విశ్వాసం, 8 సాత్వికం, 9 ఆశ. ఈరోజు మొదలు చెప్తాం. నిజంగా మనం ఆత్మ సంబంధులము అంటే ఇది ఖచ్చితంగా. ఇది లేకుండా నువ్వు ఎంత గంతులేసి భాష మాట్లాడినా అది అబద్ధం. దాంట్లో మనం ఇది లేకుండా నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఏమంటే ఎన్ని గంతులు వేసినా కూడా అది అబద్ధం. ఆత్మఫలం లేకుండా ఏమంటే నువ్వు చేసే కార్యాలు అవి నిజమైనవి కావు అనేది అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మఫలాన్ని గురించి మనం వింటున్నప్పుడు ఆత్మఫలంలో మొదటిగా అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉంటే నేను ఫలించే మొదటి ఫలం ఏంటంటే ప్రేమ. ఏం ఫలించాలి? ప్రేమ. సో దీని గురించి నేను కొంచెం ఫాస్ట్. దీని గురించి మీకు అర్థం చేసుకోవడానికి గ్రీకులో ప్రేమను గురించి 4 మాటలు ఉంటాయి. గ్రీకులో ప్రేమను గురించి 4 మాటలు. మొదటి మాట ఏమంటారంటే ఎరోస్ అంటారు. ఏంటి? ఎరోస్. ఎరోస్ అంటే లైంగిక ప్రేమ. ఎరోస్ అంటే లైంగిక ప్రేమ. అంటే పిల్లలు ప్రేమించుకోవడం, ఇట్లా లైంగిక ప్రేమ సంబంధమైన వాటన్నిటినీ గ్రీకులో ప్రేమను ఏమంటారంటే ఎరోస్ అంటారు. రెండవది ఏంటంటే ఫిలియా. రెండవది ఫిలియా. ఫిలియా అంటే బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమను ఏమంటారంటే ఫిలియా అంటారు. గ్రీకులో బంధుమిత్రుల మధ్య షేర్ చేసుకునే ప్రేమని ఫిలియా. మూడవది ప్రియులారా స్టోచ్. మూడవది ఏంటి? స్టోచ్. స్టోచ్ అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తల మధ్య, అంటే కుటుంబంలో ఉండే ప్రేమ కదండి. బంధుమిత్రులతో చూపించే ప్రేమ వేరు ఉంటుంది. కుటుంబంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు చూపించుకునే ప్రేమ అంటే ఇది చాలా డీప్గా ఉన్నది. బంధుమిత్రులకి అంత డీప్ చేయలేదు. సో అందుకని దీన్ని ఏమనంటే స్టోచ్ అన్నారు, అనగా కుటుంబ ప్రేమ. అయితే ప్రియులారా 4వ దాన్ని, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభు బిడ్డలంగా ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. 4వ దాన్ని ఏమంటారంటే అగాపే అంటారు. 4వ దాన్ని ఏమంటారు? దీన్ని దేవుని ప్రేమ. అగాపే అనే దాన్ని దేవుని ప్రేమ. అర్థమైంది కదా. ఎరోస్ అంటే లైంగిక ప్రేమ, ఫిలియా అంటే బంధుమిత్రుల ప్రేమ, స్టోచ్ అంటే కుటుంబ ప్రేమ, అగాపే అంటే దేవుని ప్రేమ. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఆత్మ ఫలం ఏమనగా ఏంటంటున్నా? అది ఏ ప్రేమ? ఇప్పుడు మనకి అది పరీక్షించుకుందాం. అగాప ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉందా? దీన్ని అర్థం చేసుకోవటానికి నేను 5 మాటలు చెప్తాను. అగాపే అంటే మొదటి అర్థం ఏంటంటే దేవుని ప్రేమ అని చెప్పింది కదా, దాన్ని కొన్ని వివరణలను మీకు ఇస్తాను. ఇది చాలా పెద్ద మెసేజ్, కానీ సింపుల్గా మీకు చెప్తాను పిల్లరా. ఏంటయ్యా ఇక్కడ అంటే పిల్లరా, మొదటిగా అగాపే అంటే అర్థం ఏంటంటే ఇంపార్షియల్ లవ్ అంటారు. ఇంపార్షియల్ లవ్ అంటే పక్షపాతం లేని ప్రేమ. అగాపే అంటే మొదటిగా అర్థం ఏంటో తెలుసండి, పక్షపాతం ఉండకూడదు. మీరు కోపడకపోతే నేను మన మందిరంలో జరుగుతున్న పొరపాటు చెప్తారు. మీరు కోపడి ఇబ్బంది లేదు. వడ్డిచ్చే దగ్గర చాలా పక్షపాతం చూపిస్తున్నారు మన బ్రదర్స్. వాళ్ళు వస్తే ఒక మొక్క ఎక్కువ పడుతుంది, వేరే వాళ్ళు వస్తే 2 మొక్కలే పడుతుంది. నేను చూడనట్టే ఉంటాను కానీ అన్నీ చూస్తాను. ప్రతిదీ చాలా కీన్గా వాచ్ చేస్తూ ఉంటాను, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతున్నాయి. సో అలాంటిది ఉండకూడదు క్రైస్తవునికి, ప్రభు బిడ్డకి. నేను నేర్చుకున్నాను, మా అమ్మనైనా మా నాన్నైనా దేవుని విషయంలో ఎవరైనా సమానమే. నా సంఘం ఎంతో, నా తల్లిదండ్రులు అంతే. ఏం ఎక్స్ట్రా చూడండి.
ఎందుకంటే ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సింది అగాపే. అగాపేలో మొదటి అనుభవం ఏంటంటే పక్షపాతం లేని ప్రేమ. స్టోర్చ్లో ఉంటుంది పక్షపాత ప్రేమ. ఏమండి, ఫిలియాలో ఉంటుంది పక్షపాత ప్రేమ. ఎరోసులో ఉండొచ్చేమో, కానీ దేవుని ప్రేమగా పిలువబడుతున్న అగాపేలో ఏముండకూడదు? పక్షపాతం. రెండో చెప్తుంది, మీకు టైం లేదు కాబట్టి నేను లెక్చర్లో సింపుల్గా వివరించకుండా చెప్తాను. రెండోది ఏమంటారంటే అన్కండిషనల్ లవ్ అంటారు. ఏంటి? ఒకటి ఇంపార్షియల్, రెండవది అన్కండిషనల్ లవ్. షరతులు లేని, అంటే దీనికి షరతులు ఉండవు. షరతులు అంటే అర్థమైంది కదండి. ఇది చేస్తేనే నేను ఎదురై, నువ్వు అంగడికి వెళ్ళి అగ్గిపెట్టి కొనుక్కొచ్చి ఇస్తే నువ్వు చాక్లెట్ కొనుక్కోవడానికి రూపాయి ఇస్తా, దాన్ని ఏమంటారు? షరతులు ఉన్నాయి. ఇది షరతులు లేని, షరతులు లేని. అందుకనే బైబిల్ మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, there is no condition, it's an unconditional love. సో అగాపే అంటే రెండవది ఏంటంటే షరతులు లేని ప్రేమ. కొంతమంది సేవకులు మా లాంటి పాస్టర్లు చందా ఎక్కువ ఇచ్చేవారిని బాగా ప్రేమిస్తారు, చందా తక్కువ ఇచ్చేవారిని కొంచెం తక్కువగా ప్రేమిస్తారు. దాన్ని ఏమంటారు? ఇట్స్ నాట్ అన్ అగాపే, అది అగాపే కాదు. మూడవ అనుభవం చెప్తారు. మూడవ అనుభవం ఏంటంటే సాక్రిఫిషియల్ లవ్ అంటారు. సాక్రిఫిషియల్ లవ్ అంటే త్యాగము చేయు ప్రేమ. త్యాగము చేయు. ఇప్పుడు ఉదాహరణ మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు మన ముందు జరిగింది చెప్తాను. అన్న వచ్చాడు కదా, నా సమయాన్ని అన్నకి ఇస్తానని సుజాత ఏం చేసింది? త్యాగం చేసింది. దీని ఏమంటారంటే సాక్రిఫిషియల్ త్యాగం. ఇప్పుడు రోజు పిల్లలు, మన ఆడపిల్లలు త్యాగం చేస్తారు. పాస్టర్ గారు వాళ్ళు వండుకున్న కూరలో కొంచెం సపరేట్ చేసి పాస్టర్ గారికి, పాస్టర్ గారు దాన్ని ఏమంటారంటే త్యాగం, సాక్రిఫిషియల్ లవ్. చాలా ఉంటాయి త్యాగాలు. టైం త్యాగం చేయొచ్చు, మనీ త్యాగం చేయొచ్చు, ఎవరి పని త్యాగం చేయొచ్చు, టాలెంట్ త్యాగం చేయొచ్చు. అగాపే అంటే మూడవది ఏమిటి? సాక్రిఫిషియల్. మొదటిది ఏంటి? పక్షపాతం లేని ప్రేమ. రెండవది షరతులు లేని ప్రేమ. మూడవది, నాలుగవది చెప్తాను, నాలుగవది అన్సెల్ఫిష్ లవ్. అన్సెల్ఫిష్ లవ్ అంటే నిస్వార్థమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. ఇక్కడ స్వార్థం ఉండదు, మన తన అనేది ఉండదు. ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఈక్వల్గా ఉంటుంది. స్వార్థం అన్నది ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. స్వార్థం అంటే ఈజీగా అర్థమవుతుంది. పాస్టర్ గారు నేను పాట పాడతామని గ్రేసీ పేరు ఇచ్చింది, ఖుషి పేరు ఇచ్చాడు పాట పాడతాను. సహజంగా తండ్రిగా నా మనసు ఎక్కడ ఉంటుంది? అది నిస్వార్థమైన ప్రేమ, స్వార్థమైన ప్రేమ. అది నిస్వార్థం అంటే నిస్వార్థంగా ఖచ్చితంగా సాక్రిఫైస్ ఉంటుంది. సో నేను నా కొడుకుని కాదనుకుని గ్రేసీకి పాట ఇవ్వగలిగిన రోజు అది నిస్వార్థమైన. సో అగాపే దేవుని ప్రేమలో ఏముంటుందంటే స్వార్థం ఉండదు, నిస్వార్థంగా ఉంటుంది. ఏమంటారు? ఇప్పుడు ఇలా అనుకుంటా, ఇలా చెప్తాను మీకు ఇంకా బాగా. మనం ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక తల్లి తన కొడుకుని పట్టుకుంది, ప్లేట్లో అన్నం పట్టుకుని వెళ్తుంది. ఇంకో పిల్లోడు ప్లేట్ పట్టుకోలేక జార విడుచుకుంటున్నాడు. ఏం చేస్తారు? కొడుకుని లాక్కుని పరపర వెళ్తారు. కానీ అదే జారిపోతుంది, వీడిని కూడా పట్టుకుందాం అనుకుంటారా? వాడు కూడా పట్టుకోగలిగిన రోజు దాన్ని ఏమంటారంటే నిస్వార్థమైన ప్రేమ. చివరి మాట చెప్తాం, అగాపే అంటే ఐదవ మాట స్వచ్ఛమైన ఉచిత ప్రేమ.
ఏంటి? స్వచ్ఛమైన ఉచిత ప్రేమ. ఉచిత ప్రేమ ఎందుకంటే కొంచెం కొంతమంది ప్రేమిస్తారు కానీ దాంట్లో స్వచ్ఛత ఉండదు. ఏదో లాభం ఆశించి ప్రేమిస్తారు, ఏదో లాభం ఆశించి ప్రేమిస్తారు. అందుకని అగాపే ఏంటంటే స్వచ్ఛమైన ఉచిత ప్రేమ. దే వోంట్ ఎక్స్పెక్ట్ రిటర్న్ ఎనీథింగ్. ఏమంటే దాన్ని ఏమంటారంటే అగాపే. దీనికి అన్ని రిఫరెన్స్ ఉన్నాయి కానీ అవన్నీ చెప్తే చాలా టైం ఎక్కువ. నేను రిఫరెన్స్కి వెళ్ళి బైబిల్లో ప్రతి మాటకి ఆధారం ఉంటుంది. నా విధానం ఏంటంటే బైబిల్ ఆధారం లేని దాన్ని నేను నమ్మను. అసలు వాడు ఎంత పెద్ద సేవకుడైనా బైబిల్ ఆధారం లేకుండా చెప్తే నేను అంగీకరించను. ఎందుకంటే ఇది మన ప్రమాణం గ్రంథం. ఇది ఈ మధ్య మనం సూళ్ళూరుపేటకు వెళ్తే ఒక పాస్టర్ గారు రాయించింది, అవి అప్రమాణిక గ్రంథాలు. బైబిల్లో కొన్ని పుస్తకాలు తీసేసారు. అవి రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటాయి, రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటాయి. అవి తీసేసారు, అవి అప్రమాణికమైనవి. దానికి రుసువులు ప్రమాణాలు అవి డాక్టరీస్కి అసలు పనికిరావు. అందుకని ఏది మేలో అది దాన్ని బైబిల్లో ఉంచారు. అలా అనుకుంటే యేసు ప్రభు కార్యాలు రాయాలంటే యోహాను ఏమంటాడు తెలుసా? ఈ లోకం జాగ్రత్త కదా. చదువుదాం ఆ మాట ఒకసారి. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం లాస్ట్ మాట చదవండి. కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచున్నది. అందుకని ప్రామాణికంగా ఉండి రుజువుపరచగలిగే విషయాలను చక్కగా పొందుపరిచారు, అనవసరమైన విషయాలను. ఎందుకంటే మనిషికి మూఢభక్తి ఎక్కువ, మూఢ ఆచారాలు ఎక్కువ. ఇప్పుడు మీరు రోమన్ క్యాథలిక్ బైబిల్ చదివితే యేసు ప్రభుని చిన్నప్పుడు మరియమ్మ కాళ్ళ మీద కొనుక్కొని పెట్టుకుని స్నానం చేస్తుంటే ఆ నీళ్లు పారుతా రోడ్లు ఎత్తుంటే అవి దయ్యం వాళ్ళందరూ స్వస్థపడ్డారు. అవన్నీ ఉంటాయి కాదు. అవన్నీ అప్రమాణిక గ్రంథాలు. యోహన్నాకి దయ్యం పెట్టింది, ఇవన్నీ బైబిల్లో లేవు, అప్రమాణిక గ్రంథాలు. ఆ సైనికుడు వెళ్ళి పొడుస్తుంటే అది వచ్చి పడింది, అది కరుణామయుడు సినిమాలో ఉంది, బైబిల్లో లేదు. ఏమండి అది కరుణామయుడు సినిమాలో ఇప్పుడు వాళ్ళు పడటానికి వచ్చినట్టు ఫ్లవర్ బయటకు వచ్చి ఉంటుంది. మీకు కరుణామయుడు చూసారు కదా, అది పడంగానే ఉంటుంది. ఇవన్నీ నమ్మకూడదు. అందుకని స్వచ్ఛమైన ఉచితమైన ప్రేమ దైవ ఇట్ షుడ్ బి క్లియర్ కట్. సో మీకు అర్థమైంది రాత్రి ఆత్మఫలమేమనగా ప్రేమ. ఏ ప్రేమ? అగాపే. చెప్పండి, అగాపే అంటే పక్షపాతం, షరతులు లేని ప్రేమ, త్యాగం చేయని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ఉచిత ప్రేమ. ఇంకా ఇది అర్థమని చెప్పాలంటే లోపల ఒకటి పెట్టుకుంటారు, పైకి ఏదో ప్రేమ పొంగిపోయినట్టు యాక్షన్ చేస్తారు. అది కాదట. ఎలా ఉండాలంటే ప్రేమలో స్వచ్ఛత ఉండాలి, క్లారిటీ ఉండాలి, హోలీనెస్ ఉండాలి, నీతి ఉండాలి. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువులో ఎదుగుతున్న మనం ఆత్మఫలమే మనగా సంఘానికి పౌలు గారు చాలా క్లియర్గా వివరిస్తున్నారు. నీవు ఆత్మీయుడు అయితే, నీవు ఆత్మలో ఎదుగుతుంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏముండాలి? అగాపే ప్రేమ. అన్ని ప్రేమలు కాదు, మిగతా ప్రేమలు ఉంటాయి బాగానే అండి. మిగతా ప్రేమలు ఎరోస్ ఉండాల్సింది. చర్చిల్లో కొంతమందికి ఎరోస్ ఉంటుంది, చర్చిల్లోనే ఉంటుంది, చర్చిల్లోనే లైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా సేవకులు చాలా సమస్యలు ఉంటాయి ఇలాంటి. ఏమండి చర్చిల్లోనే ఉంటారు, ఫిలియాలు చర్చిలోనే ఉంటాయి, స్టోర్చులు, కానీ ఏముండవు. అది నేర్చుకోవాలి. కాబట్టి ప్రభువులో ఎదుగుతున్న మనం, ఆత్మలో ఎదుగుతున్న మనం ఏమండి మరి అగాపే ప్రేమ నేర్చుకున్నాం. గాడ్స్ లవ్ ఈజ్ అన్ అగాపే. మరి యేసయ్య బిడ్డలుగా యేసయ్య అన్నాడు,
నేను పరిశుద్ధులను కనుక మీరును, అంటే అర్థం ఏంటి? నేను ఎట్టున్నానో మీరు కూడా దైవండి. ఎందుకంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని నిర్మించు. దేవుని పోలిక ఎలా ఉందో అలా మనం ఉండాలని దేవుని కోరిక, ఆ శ్రద్ధ కలిగి. ఇప్పుడు నీ పుట్టిన కొడుకు అచ్చం స్పర్శకు నీ కూతురు నీలాగే ఉందంటే స్పర్శని హృదయం ఎంతో కుంగిపోతాడు కదా. అంటే స్పర్శనే కాదు, ఎవరికైనా బలహీనత ఉంటుంది. మరి ప్రభువులాగా మనం ఉంటే మీరు ఏసైలాగా ఉన్నారండి అంటే ఎట్లుంటుంది? సో ఈ రాత్రి ఆ ప్రేమను మనం సంపాదించాలి. మీకు ఎప్పుడు చెప్తారా? మరి సాధు సుందర్ సింగ్ ఒకరోజు లండన్ వెళ్ళాడు, రాజు గారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఐ వాంట్ టు టాక్ టు ద కింగ్ అని అడిగాడు. అప్పుడు వెళ్ళి డోర్ కొడుతుంటే అప్పుడు రాజు గారు పని వారిని బయటికి పంపించారు. హూ ఆర్ యు అన్నారు. ఐఎమ్ సాధు సుందర్ సింగ్ ఫ్రమ్ ఇండియా. వాళ్ళు గొడ్డు మాసం తిని నోరు తింటారు. అందుకని వీడు చెప్పిన పేరేంటో వీడికి అర్థం కాక లోపలికి వెళ్ళినాక ఏంటి ఎవరు వచ్చారంటే ఆయన ఏదో పేరు చెప్పాడు, నాకు తెలియదు కానీ బట్ హీ లుక్స్ లైక్ జీసస్ అన్నాడు. ఏమన్నాక ఆయన ఏదో పేరు చెప్పాడు, నాకైతే తెలియదు. ఆయన ఇండియా నుండి వచ్చాడట. బట్ హీ లుక్స్ లైక్ జీసస్. అంతకంటే ఏం సాక్ష్యం కావాలి. అందుకనే పౌలు గారు మీరు క్రీస్తు పత్రికలయుడి అంటారు. క్రీస్తు అంటే మనం చూస్తే ఏం కనపడాలంట? క్రీస్తు వార్తలు కనపడాలి. ఉదయాన్నే వార్తాపత్రిక చూస్తే వార్తలు కనపడుతున్నాయి. ఒక విశ్వాసం చూచినప్పుడు క్రీస్తు వార్తలు కనపడాలి. కనపడుతున్నాయా? సో రాత్రి కాల్సము ఆత్మఫలమైనదిగా ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమ, ఆ దేవుని ప్రేమ, ఆ అగాపే మనలో ఉన్నప్పుడు. ఏమండి, మన ఇండియాలో అలాంటి అగాపే ప్రేమను చూపించిన ఏకైక వ్యక్తి మదర్ తెరెస్సా. అందుకని నాకేం అవార్డు వచ్చింది? ప్రపంచంలో శాంతి బహుమతి అందరికీ రావాలి. కాబట్టి యేసు ప్రభుని ఎరిగిన ప్రతి బిడ్డకి ప్రపంచంలో ఏం సంపాదించాలన్నా నోబెల్ అవార్డు సంపాదించాలి. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు విన్ ద నోబెల్ అవార్డ్. దెన్ దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. దేవుడి మాటలు దీని ప్రార్థన చేస్తుంది. ఇన్న వాక్యము మన హృదయంలో దేవుని ఫలింపును తీసుకొచ్చినట్లు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలి. విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపులో తీసుకొచ్చి నిజంగా అగాపే ప్రేమను కలిగి ఈ భూమి మీద ప్రభువుకు సాక్షులుగా మనం ఉండినట్లు, సరైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నట్లు మరి ఎవరైనా ఒకరు ప్రార్థించమని మనం చేస్తున్నాం.